సిట్ డౌన్. ఇప్పుడు మనం అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం. అంతకంటే ముందరా నువ్వు ఒక చిన్న సిప్ వేయాలి. తాగు. కూల్ డ్రింక్ అనుకున్నావా? చిల్లు పేరు బేబీ. తాగు తాగు బేబీ తాగు. నేను కాదే మీకు ఈయన కొడుకులే కదా. తాగు తాగు బేబీ తాగు 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 బేబీ తాగు. ఐపీఎస్ ఏమైనా డైలీ న్యూస్ పేపర్ అరా చదువుకోవడానికి? ఒక సిటిజన్ అయ్యి అక్కడ అమ్మాయిలు నేర్పిస్తుంటే ఏం పీకుతున్నావురా? ఏయ్ నువ్వేం బిక్తున్నావురా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డైలాగ్ రా. ఏయ్ ఈ బాబీ గురించి చెప్పరా. బాబీ ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ నాయన ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ అన్న ఎవరో తెలుసారా నీకు? తెలుసారా నీకు? ఎందుకు నేనెవడో తెలుసారా మీకు? ఐఎమ్ నాట్ ద గవాస్కర్ బట్ ద టెండూల్కర్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ దిస్ ఆర్ఓఏ మ్యాచ్. ఏయ్ ఎస్ఐ కొడుకుని. ఇప్పుడు చెప్పరా నీ బాబెవడం? అమ్మాయిలతో అల్లరి చేయొచ్చు, నాలాగా అల్లరి పాలు చేయకూడదు, నీలాగా. ఓరా చిల్డ్రన్, టిఫిన్ చేసే ముందు ప్రేయర్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇండిసిప్లిన్. పిల్లలు టిఫిన్ కూడా తినివ్వడు. ఈయన చెత్త డిసిప్లిన్. చెప్పండి. తాతయ్యలు మేము మీలాగే అహింసా మార్గంలో నడవాలని, మీ అంత కాకపోయినా కనీసం మా నాన్నంత అవ్వాలని దీవించండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రేయర్. అల్లుడు, కూల్ గా ఉన్న నా చేత కోళ్ల ఫారం పెట్టించావు. బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారం దొబ్బింది. ఆ షాక్ తో నీకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పండి పిల్లలు. మావయ్య, నువ్వు మా జీవితాల్లోకి రాకుండా, నీ సుగుణాలు మాకు సోకకుండా మా జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం. సత్యం. బెల్ల మోగింది. ఏయ్ మోయ్య తమ్ముడు అక్క, నేను వచ్చా. మావయ్య గారు. లైబ్రరీలా సైలెంట్ గా ఉండే మా ఇల్లు నీ రాకతో మన ఊరు సంతలాగా సందడిగా మారిందిరా. అయితే అల్లుడు 2-3 రోజులు ఇక్కడే ఉంటావుగా? చాచా 2-3 రోజులు రసంగా చదువుకోవడానికి వచ్చాను. 6 నెలలు ఇక్కడ ఉంటా. ఏ పోరి, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? ఒక్కడేనా? గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? ఆ ప్రశ్న ఇలా పంపిరా. క్లాసికల్ గా ఉన్న నీకు చిన్న వెస్టర్న్ టచ్ ఇస్తా. కాల్చవే. నేనెవరో తెలుసా? ఎస్పీ కూతుర్ని. చా, అదెవరో తెలుసా? కమిషనర్ కూతురు. ఇక్కడ బాబులతో పని లేదు, పాపలతోనే. కాల్చవే. వద్దండి, ప్లీజ్. కాల్చు. వద్దండి. పాప పఫే ఇంత బాగుంటే. ఏంటి న్యూ అడ్మిషన్? అవునండి. ఎస్పీ కూతుర్నని తెలిసే ర్యాగింగ్ చేస్తే ఈ కాలేజ్ లో కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయిని చూసి
అందరూ అలా భయపడుతున్నారు? వాళ్ళ ఫాదర్ ఏమన్నా పొలిటీషియనా? కాదు, బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ బ్రదర్ ఏమన్నా రౌడీనా? ఒక్కతే కూతురు. మరెందుకు అందరూ ఆ అమ్మాయిని చూసి ఇంతగా భయపడుతున్నారు? ఏంట్రా కొట్టడం? స్కూల్ పిల్లల దుక్కు దుక్కు దుక్కుమని చెప్పంటే ఎలా ఉంటాడో తెలుసా? చెప్పంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. వీడి పేరు భవానీ. ఈ సిటీలో ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా దాన్ని క్లియర్ చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. ఇంత స్ట్రాంగ్ అయిన వీడికి 2 వీక్ పాయింట్లు ఉన్నాయి. 1, బాధ వచ్చినా సంతోషం వచ్చినా నత్తి వస్తుంది. 2, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. శృతి, వీడెవడో తెలుసా? నిన్ను చూసి ప్రేమించాడట. సంబంధం మాట్లాడడానికి వీడి అమ్మ బాబుని రమ్మని కబురు పెట్టాడట. ఏం చేయను వీడిని? మన మధ్య గాలి దూరితేనే ఊరుకోను నేను, మనిషి దూరితే ఎలా ఊరుకుంటాను? అంతే. తాళి కట్టాలని తొందరపడుతున్న వీడి చేతుల్ని విరిచే. అంజయ్, ఆపు. చూడు శృతి, ఈ చదువుకున్న వాళ్ళ సెకండ్కు SMS, ఈమెయిల్, చాటింగ్ నా వల్ల కాదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఇలాగ మాత్రమే చెప్పగలను. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు భవానీ. నమస్తే అన్న. నమస్తే అన్న. కాలేజీలో ఏం జరిగినా వెంటనే నాకు తెలియాలి. ఏది నీ దగ్గర రాదన్నా. ఏదైనా నా దాకా రావాలి. పైసలు ఇయ్యానా? సంజా రాసుకో. ఏంటండి ఇదంతా? మిమ్మల్ని చూస్తే సాఫ్ట్ గా ఉన్నారు, పోయిపోయా రౌడీతో. మా అగర్వాల్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే రోజున అన్నా, ఆ యాదవ్ గడికి వార్నింగ్ ఇచ్చి వాడు కబ్జా చేసిన నా 12 ఎకరాలు నాకు ఇప్పించన్నా. భవానీ గాని చూస్తే భయపడతామనుకున్నాడు అగర్వాల్ గాడు. వావ్, నేను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే, నన్ను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే. జీవితాంతం నువ్వు నన్ను టచ్ చేస్తూనే ఉండాలి. చెప్పు తీసుకు కొడతాను రౌడీ ఎదవా. సొసైటీలో గౌరవంగా బతికే ఫ్యామిలీ రా మాది. హత్యలు చేసుకుని బతికేవాడివి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా? అదేంటి మావయ్య గారు అలా చంపేశారు? ఎంతో గౌరవంగా బతుకుతున్న ఫ్యామిలీ కదా మీది. ఇంతమందిలో టప్ 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 నలుగురిని వేసేశారు. ఓ, రౌడీ నల్లుడిగా చేసుకోవడానికి మీరు రౌడీగా మారారా? ఏ రౌడీ మావయ్య, కాల్చిన నీ చేతులతో నా కాళ్లే కడుగుతావో, జైల్లో ఊచలే లెక్క పెడతావు, నీ ఇష్టం.